హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరందరూ బాగున్నారనుకుంటా. సో వెరీ గుడ్ ఈవినింగ్. లైక్ ఈరోజు నుంచి మనకు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో ఐపీఎల్ అంటే ఒక ఫెస్టివల్ లాగా, ఒక జాతర లాగా ఉంటుంది మనకు క్రికెట్ లవర్స్ అందరికీ. సో నేను ఈరోజు నుంచి కొంచెం ఐపీఎల్ గురించి రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. సో చూడండి ఎట్లుంది నా రివ్యూ. సో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి. సో ఇప్పటికీ చాలామంది 95% నా వీడియోస్ షార్ట్స్ అన్నీ నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్, సో నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తే చూడండి హ్యాపీ, బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రజెంటేషన్ ఇది చూడండి. ఐపీఎల్ మీద ఈరోజు 2 టీమ్స్ ఉన్నాయి, ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ టీం అండ్ బెంగళూరు ఆర్సీబీ. సో ఈరోజు మ్యాచ్ ఉంది బెంగళూరులో. సో జస్ట్ దాని మీద చిన్న రివ్యూ చేస్తా. అంటే జస్ట్ వాళ్ళ టీం గురించి మాట్లాడదాం. ఓకే, సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చూద్దాం, టీం కాంబినేషన్ ఎట్లుందో. సో వాళ్ళ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అవి ఇవి. సో మెయిన్ ప్లేయర్ వచ్చేసి మనకి ఇక్కడ అభిషేక్ శర్మ. సో చాలా పవర్ఫుల్ హిట్టర్. మెయిన్ ఫస్ట్ 6 ఓవర్స్లో చాలా బాగా ఆడతాడు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. సో వీళ్ళ అచీవ్మెంట్స్ వచ్చేసి ఐపీఎల్ ఛాంపియన్స్ వీళ్ళు 2016లో. సో 2024లో రన్నర్స్ అప్. సో అంతకుముందు డెక్కన్ చార్జెస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఒక 2 టైటిల్స్ గెలిచారు అనుకుంటా. డేవిడ్ వార్నర్ కానీ ఇంకా కెప్టెన్ గిల్క్రిస్ట్ ఉండే. సో ఇది ఎస్ఆర్హెచ్ మాత్రం ఒకసారి గెలిచిండ్రు వీళ్ళు. సో రికార్డ్ బ్రేకింగ్ బ్యాటింగ్ చాలా బాగా చేస్తారు. మల్టిపుల్ చాలాసార్లు సందర్భాల్లో 250+ స్కోర్స్ చేశారు. సో 20 ఓవర్స్లో 250+ అంటే చాలా హైయెస్ట్ అన్నట్టు. మంచి పవర్ఫుల్ బ్యాటింగ్ అని అర్థం. సో మెయిన్ బ్యాటింగ్ పవర్ వచ్చేసి వీళ్ళు. ట్రావిస్ హెడ్ ఓపెనర్, ఆస్ట్రేలియన్. సో వీళ్ళకు 2020లో వన్డేలో 2023లో మనల్ని ఓడగొట్టిండు మెయిన్ ఈయన. టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ఇంగ్లాండ్లో లార్డ్స్లో మనల్ని ఓడగొట్టిండు. మెయిన్ ఈయననే రీజన్. అంత మంచి హైలీ డిపెండబుల్ బ్యాటర్ ఈయన. సో నెక్స్ట్ అభిషేక్ శర్మ మనకు తెలుసు, మన 2020లో మన ఓపెనర్ ఇండియా టీంకి. సో మన కూడా ఫైనల్లో 50 వేసిండు క్రూషియల్ ఫైనల్స్లో వర్సెస్ న్యూజిలాండ్ 2026 వరల్డ్ కప్ మొన్న. సో క్లాస్ ఈయన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సౌత్ ఆఫ్రికన్. సో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంటుంది వీళ్ళది, 200+ ఉంటుంది వీళ్ళ ముగ్గురిది. సో మన కీ ప్లేయర్స్ వచ్చేసి ఇషాన్ కిషన్. సో కెప్టెన్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్యాట్ కమిన్స్ వచ్చే వరకు. తర్వాత ట్రావిస్ హెడ్, క్లాసెన్. సో ఇలా స్ట్రాంగ్ ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్ టీం ఉంది. ప్లస్ ఓవర్సీస్ కూడా మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళ స్ట్రెంగ్స్ చూద్దాం, మన వీక్నెస్. సో స్ట్రెంగ్త్ వచ్చేసి మనం మాట్లాడుకున్నాం ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్. సో 200+ స్ట్రైక్ రేట్ ఉంటుంది. సో హై స్కోరింగ్ ఎబిలిటీ. సో మెయిన్ ఫస్ట్ 6 ఓవర్స్లో పవర్ ప్లేనే వీళ్ళు ఆల్మోస్ట్ 70-80 కొడతారు. సో అది మెయిన్ వీళ్ళకి ప్లస్ పాయింట్. బౌలింగ్ కొంచెం కన్సిస్టెన్సీ లేదు. సో మెయిన్ హర్షల్ పటేల్ అండ్ ప్యాట్ కమిన్స్ మీదే డిపెండ్ అయింది అది. సో అదే టీమ్ బ్యాలెన్స్ ఛాలెంజింగ్ అంటే, ఎందుకంటే బౌలింగ్ వీక్ ఉంది కాబట్టి టీమ్ బ్యాలెన్స్ కూడా కొంచెం వీక్. 2026లో టీం చూసినామంటే కెప్టెన్ మనం అనుకున్నాం ప్యాట్ కమిన్స్ మెయిన్ కెప్టెన్. బట్ ఆయన వచ్చే వరకు ఇషాన్ కిషన్ ఉంటాడు. సో వికెట్ కీపర్ బ్యాటర్స్ ఎవరంటే ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ అండ్ సలీల్ అరోరా. సో వీళ్ళు వికెట్ కీపర్ అండ్ బ్యాటర్స్. సో బ్యాటర్స్ అండ్ ఆల్రౌండర్స్ వచ్చేసి మనకు బ్యాటర్స్ ట్రావిస్ హెడ్ మెయిన్ బ్యాటింగ్, వీళ్ళు ఆల్రౌండర్స్ కాదు. సో అనికేత్ వర్మ అండ్ స్మరణ్ రవిచంద్రన్. ఆల్రౌండర్స్ వచ్చేసి మీరు చూడండి అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ స్పిన్ బౌలింగ్ చేస్తాడు కాబట్టి ఆల్రౌండర్ లిస్ట్లో పెట్టారు. నితీష్ కుమార్ రెడ్డి కొంచెం మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు, మన తెలుగు అతను. లియామ్ లివింగ్స్టోన్ ఇంగ్లీష్ అతను. సో స్పిన్ వేస్తాడు, చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. బట్ మిడిల్ ఆర్డర్ నుంచి డౌన్లో వస్తాడు ఆయన. సో కమిందు మెండిస్ శ్రీలంకన్, హర్ష దుబే, శివాంగ్ కుమార్, క్రెయిన్స్, ఫులెట్రా అండ్ జాక్ ఎడ్వర్డ్స్. ఇది బ్యాటర్స్ అండ్ ఆల్రౌండర్స్ మనం చూసినట్టయితే. సో బౌలర్స్ అండ్ కీ ప్లేయర్స్లో బౌలర్స్ హర్షల్ పటేల్ మెయిన్ బౌలింగ్ అయినా, అపార్ట్ ఫ్రమ్ ప్యాట్ కమిన్స్. జయదేవ్ ఉన్నత్కత్ ఈయన కూడా చాలా బాగా చేస్తాడు, మన ఇండియన్ టీం కూడా ఆడిండు. ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియన్ కెప్టెన్. సో ఎస్ఆర్హెచ్ కెప్టెన్. జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా శ్రీలంకన్. శివం మావి మన 2009 అండర్-19 వరల్డ్ కప్ గెలిపించండి ఒకసారి టీం మెంబరు. బ్రైడెన్ కార్స్. సో ఈయన ఇంగ్లీష్ మెన్. సో కీ ప్లేయర్స్ ఎవరంటే సో ట్రావిస్ హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ హర్షల్ పటేల్. సో వీళ్ళంతా కీ ప్లేయర్స్. సో కోచ్ ఏంటంటే మెయిన్ డానియల్ విటోరీ, న్యూజిలాండ్ అతను. చాలా మంచి స్ట్రాటజిస్ట్, కూల్గా ఉంటాడు. సో ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ పవర్ ఉంది, ఆల్రౌండ్ డెప్త్ ఆల్రౌండర్స్ ఉన్నారు. బట్ బౌలింగ్ మెయిన్ అది మనం మాట్లాడుకున్నట్టు ప్యాట్ కమిన్స్ మీద, హర్షల్ పటేల్ మీద డిపెండ్ అయింది. సో అది కొంచెం వీక్గా అనిపిస్తుంది. సో ఈయన ఆస్ట్రేలియన్ కెప్టెన్ చూడండి ప్యాట్ కమిన్స్.
సో 2014 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. సో ఆల్మోస్ట్ 20 crores ఇచ్చి తీసుకున్నారు. ఎందుకంటే ఈయన మంచి స్ట్రాటజిస్ట్. సో ఈయన మెయిన్ ఈయన ఈయన ఉండడం ఎస్ఆర్హెచ్కి చాలా ప్లస్ పాయింట్. సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు 72 మ్యాచెస్ ఆడిండు. సో ఇదంతా టీం చూడండి, రెస్ట్ ఆఫ్ ద స్క్వాడ్. సో ఆల్రెడీ మనం వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడినాము. సో జస్ట్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. సో ఇది ఎస్ఆర్హెచ్ టీం వచ్చేసి ఈరోజు మ్యాచ్ ఎవరితోనంటే ఆర్సీబీతోని, ఎక్కడ బెంగళూరులో. సో ఆర్సీబీ కూడా కొంచెం మాట్లాడదాం ఆర్సీబీ టీం గురించి. ఆర్సీబీ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ, తర్వాత గుర్తొచ్చేది క్రిస్ గెయిల్, అనిల్ కుంబ్లే వాళ్ళంతా. బట్ మెయిన్ తర్వాత ఏబీ డివిలియర్స్. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ విరాట్ కోహ్లీ. రీసెంట్గా న్యూస్ చూసి ఉంటారు మీరు. సో ఇది 16,000 crores వేరే వాళ్ళు కొన్నారు ఆర్సీబీ టీంని. సో మెయిన్లీ బికాస్ విరాట్ కోహ్లీ అండ్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్ ఐపీఎల్లో ఫస్ట్ టైం ఇది. సో జస్ట్ ఆర్సీబీ గురించి మనం చూద్దాం ఇప్పుడు. సో మెయిన్ ఏంటంటే ఐపీఎల్ ఫౌండెడ్ ఇన్ 2008 స్టార్టింగ్ నుంచి ఉంది ఈ టీము. సో వీళ్ళ హోమ్ గ్రౌండ్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు. సో వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఐపీఎల్ ఫ్రాంచైజెస్ స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి. సో మనం అనుకున్నాం ఇప్పుడే విరాట్ కోహ్లీ, డివిలియర్స్ అండ్ క్రిస్ గేల్ ఉన్నారు. ఫ్యాన్స్ చాలా మ్యాసివ్ ఫ్యాన్ బేస్ ఉంది వీళ్ళకి, ఎందుకంటే విరాట్ కోహ్లీ వల్ల. సో మెయిన్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తారు వీళ్ళు. సో అచీవ్మెంట్స్ ఏంటంటే ఐపీఎల్ ఫస్ట్ టైం ఛాంపియన్స్ వీళ్ళు 2025లో. సో ఎప్పుడు ప్లే ఆఫ్స్కి వచ్చినా వీళ్ళు గెలవలేకపోయారు. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం గెలిచారు. వీళ్ళు ఇప్పుడు కరెంట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ వీళ్ళు. సో రన్నర్ అప్ చూడండి 3 times, 2009, 2011, 2016. బట్ కప్ గెలవలేదు. సో రెగ్యులర్గా ప్లే ఆఫ్కి వీళ్ళు కాంపిటీషన్ ఇస్తుంటారు. సో ఓవరాల్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సో 250+ స్కోర్స్, చాలా వరకు 250+ మ్యాచెస్ ఆడారు. సో ఆల్మోస్ట్ 120 మ్యాచెస్ గెలిచారు. విన్ పర్సంటేజ్ ఈజ్ 48-50. సో చాలా మంచి విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. సో స్ట్రాంగ్ హిస్టరీ బట్ ఇన్కన్సిస్టెంట్, ఎందుకంటే వీళ్ళు ఐపీఎల్ టైటిల్ ఎప్పుడు గెలవలేదు. సో అదే వీళ్ళది మెయిన్ ఇష్యూ ఉండే లాస్ట్ ఇయర్ తప్ప. సో రికార్డ్స్ చూసినామంటే మనం మెయిన్ రికార్డ్స్ హైయెస్ట్ టీమ్ స్కోర్ 263 per 5. సో లోయెస్ట్ 49 ఆల్అవుట్. సో ఇదే ఇన్కన్సిస్టెన్సీ అంటే. సో మోస్ట్ రన్స్ విరాట్ కోహ్లీ. సో బెస్ట్ సీజన్ కోహ్లీ 973 runs 2016లో వేసిండు. ఇలా చాలా కొన్ని సెంచరీస్, హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ క్రిస్ గేల్ 175 నాట్అవుట్. ఇంతకుముందు 1 day 175 అంటేనే పెద్ద గొప్ప ఉంటుండే. మన కపిల్ దేవ్ చేసి 1983లో. అటువంటిది T20 20 ఓవర్స్లో క్రిస్ గేల్ 175 కొట్టిండు. ఇస్ ఎ రికార్డ్. అండ్ మోస్ట్ సిక్సెస్ ఆల్సో క్రిస్ గేల్. మోస్ట్ సెంచరీస్ మన విరాట్. డిపార్ట్మెంట్ చూసినామంటే, బౌలింగ్ రికార్డ్ చూసినామంటే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అనిల్ కుంబ్లే. సో అనిల్ కుంబ్లే ఒరిజినల్లీ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు. సో ఆయన కూడా ఆర్సీబీకి ఆడిండు. మోస్ట్ వికెట్స్ యుజ్వేంద్ర చాహల్. సో బెస్ట్ సీజన్ బౌలింగ్ అంటే హర్షల్ పటేల్ 32 వికెట్స్ తీసిండు ఒక్క సీజన్లో. సో ఇప్పుడు మనం సిఎస్కేతో వీళ్ళ రికార్డు చూసినామంటే 35 మ్యాచెస్ ఆడి 13 గెలిచి 21 ఓడిపోయారు. సో అందుకే చూడవచ్చు మనం ఇంతకుముందు ఎప్పుడు టైటిల్ గెలవలేదు ఎక్సెప్ట్ లాస్ట్ ఇయర్. సో ఎందుకంటే స్ట్రాంగ్ టీమ్ సిఎస్కే అంటే ఐపీఎల్లో చాలా స్ట్రాంగ్. సో సిఎస్కేని కానీ ముంబై ఇండియన్స్ కానీ మనం బీట్ చేస్తేనే మనకు టైటిల్ వస్తుంది, ఐపీఎల్ టైటిల్. లేదా సెమీఫైనల్లో కానీ ఫైనల్లో కానీ బీట్ చేయాలి. సో వాళ్ళతో రికార్డ్ చూడండి, రికార్డ్ అంతా బాగాలేదు. సో అదే మెయిన్ ప్రాబ్లం అయి ఉంటుంది. సో వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ చూస్తే, సో స్ట్రెంగ్స్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్, స్ట్రాంగ్ ఫ్యాన్స్. మనం అనుకున్నాం కదా బెంగళూరు ఫ్యాన్ బేస్ బాగుంటుంది. సో వీక్నెస్ వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ బౌలింగ్. పాస్ట్ సీజన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ప్రెజర్ ఇన్ నాకౌట్ మ్యాచెస్. సో ప్రెజర్ వాళ్ళు ఎక్సెప్ట్ కోహ్లీ వేరే వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు. అందుకే మనకు వీళ్ళకి టైటిల్స్ రాలేదు. సో ఈ మోస్ట్ పాపులర్ టీమ్. సో అది డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి కొంచెం హోప్స్ బాగానే ఉన్నాయి వీళ్ళ మీద. సో ఇది వీళ్ళ టీం చూడండి. బ్యాటర్స్ రజత్ పాటిదార్, ఈయన కెప్టెన్. సో విరాట్ కోహ్లీ కెప్టెన్ కాదు. సో పాటిదార్ కెప్టెన్సీలోనే మనకు లాస్ట్ ఇయర్ వీళ్ళకు ఆర్సీబీకి టైటిల్ వచ్చింది. సో పడిక్కల్ బాగానే ఆడతాడు, మంచి రెగ్యులర్ కన్సిస్టెంట్ ప్లేయర్. కోహ్లీ కన్సిస్టెంట్. ఫిల్ సాల్ట్ ఇంగ్లీష్ మ్యాన్. సో ఈయన కూడా బాగా ఆడతాడు, కీపర్. సో ఓపెనర్ వాళ్ళకు మరి ఇక్కడ ఏమైతే చూడాలి. తర్వాత జితేష్ శర్మ, ఈయన కూడా కీపర్, ఇండియన్ టీంకి కూడా ఆడిండు. సో జోర్డన్ కాక్స్. సో వీళ్ళంతా బ్యాటర్స్. సో ఆల్రౌండర్స్కి వచ్చారంటే మనకు కృణాల్ పాండ్యా, మన హార్దిక్ పాండ్యా వాళ్ళ బ్రదర్, పెద్దన్నయ్య. సో స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియన్, చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. బట్ ఎక్కువ లోవర్ ఆర్డర్లో వస్తాడు కాబట్టి ఈయన ఎక్కువ టైం ఉంటుంది, ఈయనకు ఎక్కువ బాల్స్ ఉంటాయి స్కోర్ చేయడానికి. సో షెపర్డ్, వెస్ట్ ఇండియన్.
సో జాకబ్ బెథెల్ మొన్న చాలా ఖతర్నాక్ ఆడిండు మొన్న లాస్ట్ వరల్డ్ కప్లో మనతోని చేజింగ్ ఇండియాతోని సెమీఫైనల్లో ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించేదాకా వెళ్ళిపోయాడు. సో ఇంకోటి వెంకటేష్ అయ్యర్ కూడా మంచి ఆల్రౌండర్. ఈయన మంగేష్ యాదవ్, దస్వాల్, విక్కీ ఓట్స్వాల్, సో విహాన్ మల్హోత్రా, సో వీళ్ళ గురించి చూడాలి ఎట్లా ఆడుతారు. ఇప్పుడు మన బౌలర్స్కి వచ్చేసరికి హైజల్వుడ్ బెస్ట్ ఆస్ట్రేలియన్ బౌలర్ 2020స్లో కూడా బాగా చేస్తాడు. రషిక్ దార్, సువేష్ శర్మ, భువనేష్ కుమార్, సో నువాన్ తుషారా, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, యష్ దయాల్. సో ఈరోజు నేను ఫస్ట్ జస్ట్ ఒక రివ్యూ చేసిన మన ఐపీఎల్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. సో చూడండి ఎట్లుంది, కొంచెం చూసి కమెంట్ చేయండి. సో ఏమైనా ఇంప్రూవ్మెంట్, చాలా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు దీన్ని. సో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఐడియాస్ ఉంటే మీరు నాకు కమెంట్లో చెప్పండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అటెన్షన్. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను రోజు ఇట్లా ఐపీఎల్ మ్యాచెస్ రివ్యూస్ చేద్దామని అనుకుంటున్నా. సో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.